హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈ వీడియో వచ్చేసి మా ఫస్ట్ వ్లాగ్ అండి. ఏం చేద్దాం ఫస్ట్ వీడియో అనేసి అనుకున్నామండి. అయితే తిరుపతి మేమైతే ట్రిప్ వెళ్తున్నామండి. అందుకని తిరుపతి వీడియో అయితే అప్లోడ్ చేద్దామని చెప్పేసి తిరుపతి మేము వెళ్ళిన కాడి నుంచి వచ్చేదాకా అంతా కూడా వీడియో అయితే తీసానండి. తీసుకుని మా ఫస్ట్ వ్లాగ్ కింద తిరుమల తిరుపతి వీడియో అయితే నేను అప్లోడ్ చేయాలనుకుంటున్నానండి. అందుకే ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో చూసి అందరూ కూడా మీ వాల్యుబుల్ కామెంట్స్ని అయితే మాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను. మా నెగిటివ్ ప్లేస్ వచ్చేసి భీమవరం అండి. భీమవరం టు ఇప్పుడు తిరుమల అండి. మొత్తం ప్రయాణం అక్కడ చూసిన ప్లేసెస్ అన్నీ కూడా వీడియో తీస్తున్నానండి. మేము భీమవరం నుంచి తిరుమల ట్రైన్ దిగిన తర్వాత ఒక వెహికల్ అయితే బుక్ చేసుకున్నామండి కొండ మీదకి. అదిగోనండి ఇప్పుడు ఆ వెహికల్లోనే మేము వెళ్తున్నామండి. చూడండి ప్లేస్ అయితే ఎంత అందంగా ఉందని, చాలా బాగుందండి. అక్కడ అయితే ఒక రూమ్ తీసుకున్నామండి కొండ మీద. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యామండి. మాకైతే సాయంత్రం వచ్చిందండి మాకు దర్శనానికి. ఆఫ్టర్నూన్ మేమైతే భోజనానికి అయితే వెళ్ళామండి, అన్నప్రసాదం తినడానికి అయితేని. సాయంత్రం అయితే దర్శనం అయితే అయిపోయిందండి. నెక్స్ట్ డే మేమైతే అక్కడ ఏ ప్లేస్లు ఉన్నాయో అక్కడ విజిట్ చేయడానికి అయితే వెళ్ళామండి. అందులో మొదటగా అయితే శ్రీవారి పాదాలు చూడడానికి అయితే వెళ్ళామండి. అదేనండి అక్కడ లొకేషన్ అదంతాని. నెక్స్ట్ వచ్చేసి శిలాతోరణాలండి. ఇదంతా కూడా అదేనండి లొకేషను. చూడండి ఎంత అందంగా ఉందో ప్లేస్ అంతా కూడా. చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం అండి వెళ్ళడం. అందుకే పిల్లలు మేమందరూ కూడా మొత్తం ఫోటోలు అయితే దిగామండి అదంతాని. అక్కడ ప్లేస్ అయితే బాగుందని. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు కదండి. మేమైతే ఫస్ట్ టైం విజిట్ చేసాం కాబట్టి ఫోటోలు వీడియోలు అన్నీ తీసుకున్నాను. చాలామంది రాళ్ళ మీద ఒకదాని మీద ఒకటి నిలబెట్టారండి. ఏంటా రీజన్ అని అడిగితే, అలా నిలబెడితే కనుక గృహయోగం కలుగుతుందని ఒక నమ్మకం అంటండి. చాలామంది అక్కడ చూశానండి, చాలామంది అలాగే నిలబెట్టారండి. నెక్స్ట్ ఈ ప్లేస్ వచ్చేసి ఆకాశగంగ అండి. ఎక్కడో కొండల నుంచి నీరైతే వస్తుందండి. దీన్ని ఆకాశగంగ అంటారంటండి. అక్కడైతే వీడియో అయితే తీసుకున్నానండి నేను. చాలా బాగుందండి. ఇక్కడ అన్ని ప్లేసెస్లో కూడా ఇక్కడ మనం తీసుకోవడం చాలా స్టాల్స్ అయితే ఉన్నాయండి, మనం షాపింగ్ అవి చేయడానికి. ఈ ప్లేస్ వచ్చేసి మనకి పాప వినాశిని అంటండి. ఇక్కడ స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగుతాయని ఒక నమ్మకం అంటండి. చూడండి ప్లేస్ అంతా కూడాని. అక్కడ వచ్చేసి మనకి గంగమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది. నెక్స్ట్ ఇదంతా కూడా గంగా రివర్ డ్యామ్ అండి ఇదంతని. ఇక్కడ ఉన్న స్టాల్స్ అండి ఇవన్నీ. చాలా బాగుందండి. మా ఫస్ట్ ట్రిప్పే అసలు తిరుపతి నేను వెళ్ళడం ఫస్ట్ టైం అండి. చాలా బాగుందండి అదంతా కూడా లొకేషన్ అంతాని. మేమైతే చాలా హ్యాపీగా వెళ్ళాము, హ్యాపీగా వచ్చామండి మా ఫ్యామిలీ మొత్తం కూడా. ఇదిగోండి మా హస్బెండ్ నేను అండి. నెక్స్ట్ మేము అన్నీ తిరిగేసిన తర్వాత మేము బుక్ చేసుకున్న వెహికల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఈ వెహికల్ ద్వారా నెక్స్ట్ మేము తీసుకున్న రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. తర్వాత రూమ్ ఖాళీ చేసేసి ఒక బస్సు ఎక్కామండి మనం కొండ కిందకి వెళ్ళడానికి. ఇదిగోండి అక్కడ నడకమ దారిలో వెళ్ళేవాళ్ళు అండి ఇదంతా కూడా. ఇది బస్సులోంచి తీసిందేనండి ఇదంతాని. మేము వచ్చేసేటప్పుడు అండి, తిరుపతి నుంచి వచ్చేసేటప్పుడు. మాకు కొండ మీదకి వెహికల్ మీద వచ్చిన మూల తెలియలేదు కానండి, అసలు చాలా లాంగ్ ఉందండి. అసలు వాళ్ళు ఎలా నడుస్తున్నారో అంత ఆ శక్తి అంతా కూడా ఆ భగవంతుడే ఇస్తున్నాడండి వాళ్ళకి. గోవింద గోవింద అంటే నామస్మరణతో వాళ్ళందరూ కూడా అలాగే నడుచుకుంటూ వస్తున్నారండి అందరూని. ఇదిగోండి
కోరిన కోరికలను తీర్చే ఆ వెంకటేశ్వర స్వామి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి మనస్ఫూర్తిగాని. మేమైతే మా మొక్కు చెల్లించుకోవడానికి మేమైతే తిరుపతి అయితే వెళ్ళటం జరిగింది. నేనైతే గృహం కోసం అయితే ముడుపు కట్టుకోవడం జరిగిందండి. నాకైతే గృహయోగం కలిగింది. ఆ ముడుపు తీసుకుని నేనైతే వెళ్ళి నా మొక్కు అయితే నేను తీర్చుకుని నేనైతే తిరిగి వస్తున్నానండి.